నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. జిల్లా కేంద్రంలో ఉండవలసిన సిటీఓ ఆఫీస్ లంకెలపాలెంలో కొనసాగించడాన్ని నిరసిస్తూ జిల్లా ఏపీఎన్జీఓస్ అధ్యక్షుడు పీల రవికుమార్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పీల రవికుమార్ మాట్లాడుతూ జీవో నెంబర్ 502 ప్రకారం సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండవలసిన ఆఫీసును లంకెలపాలెంలో కొనసాగించడంపై మండిపడ్డారు. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని ప్రాంతంలో ఆఫీస్ నడపడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పొల్యూషన్ విపరీతంగా ఉందని, దీని కారణంగా మా ఎన్జీఓ ఉద్యోగి ఒకరు మరణించారని గుర్తు చేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఈ ఆఫీస్ని లంకెలపాలెంలోనే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 4 రోజుల క్రితం గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారు ఈ ఆఫీస్ ఇక్కడ ఉంచాలా ఉంచకూడదా అని చెప్పేసి మా సహచర ఉద్యోగుల దగ్గర నుంచి సంతకాలు కూడా సేకరించడం జరిగింది. ఆ సంతకాల సేకరణకి పైనుంచి సిసిఎస్టీ ఆఫీస్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయని, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసు మారితే కనుక, అంటే ఈ లంకెలపాలెంలో ఉన్నటువంటి ఈ అచ్యుతాపురం సర్కిల్ ఆఫీసు ఇక్కడి నుంచి మార్పు అంటూ జరిగితే ఒక అచ్యుతాపురం కానీ నర్సీపట్నం కానీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మనకి గౌరవ జాయింట్ కమిషనర్ గారు అదే రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఆ ధర్మిలా మీ యొక్క సంతకాలు మీరు పెట్టండి అని చెప్పేసి గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చి ఉన్నారట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ధర్మిలా బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి 24 మంది సభ్యుల్లో 8 మంది సభ్యులు అనకాపల్లి వెళ్ళడానికి అనుకూలంగా సంతకాలు పెట్టి ఉన్నారు. 16 మంది సభ్యులు నాన్ విల్లింగ్ ఇచ్చి ఉన్నారు. ఇందులో అనకాపల్లి నుంచి అప్పటి నుంచి చేస్తున్నటువంటి ఆ స్టాఫ్ కూడా ఉన్నారు అన్విల్లింగ్ ఇచ్చిన వారిలో. వారిని వెళ్ళి అడిగాను, ఈరా ఈ స్మెల్ అది అంతా సుగంధ ద్రవ్యాలుగా మీకు అనిపిస్తుందా? ఎక్కడో బండి పార్క్ చేసుకుని ఇక్కడ నడిచి రావాల్సిన అవసరం మనకి ఎందుకు వచ్చింది? ఎందుకురా మీరు అలాగే అన్విల్లింగ్ ఇచ్చారు అని అడిగాను. సహచర ఉద్యోగం కదా, తెలుసుకుందామని చెప్పేసాను. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అదేంటన్నా ఈ ఆఫీస్ ఎక్కడి నుంచి మారి ఇలాగ ఉంటే ఏ అచ్యుతాపురమో, ఏ నర్సీపట్నమో, ఏ పూడిమడకో వెళ్ళిపోద్దట. మన జ్యూరిడిక్షన్కి మనం వెళ్ళిపోవాలంట. మన జ్యూరిడిక్షన్కి మనం వెళ్ళిపోయే బదులు ఆ బాధ లేదా ఇక్కడే పడదామన్నా, ఎక్కడి నుంచే కంటిన్యూ చేద్దామని చెప్పేసి మేము అన్విల్లింగ్ ఇచ్చామన్నా. మేము అనకాపల్లి వెళ్ళిపోవడానికి ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతామని కూడా నా సహచర ఉద్యోగులు తెలిపి ఉన్నారు. 2022లో ఈ సర్కిల్ ఏర్పడింది. 2024లో ఇక్కడికి షిఫ్ట్ అయింది. 2024 నుంచి ఇప్పటి వరకు కూడా నేను అందరి గౌరవ జాయింట్ కమిషనర్కి కూడా నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాను. నా లెటర్ హెడ్ మీద నేను ఏపీసీటీ ఎన్జిఓ అసోసియేషను విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడండి. ఆ లెటర్ హెడ్ మీద నేను ఇచ్చి ఉన్నాను. ఈరోజు గౌరవ జాయింట్ కమిషనర్ గారికి మా ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడి హోదాలో మా సెక్రటరీ గారి తాలూకా సహాయ సహకారాలు, మా ఉమెన్ చైర్పర్సన్ శ్రీ స్వర్ణలత గారి యొక్క ప్రోత్సాహంతో పట్టుకెళ్ళి ఆ రిప్రజెంటేషన్ కూడా జాయింట్ కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే, ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు భవనారు వెంకటేష్ బాబు గారు ఇదే విషయం మీద గౌరవ చీఫ్ కమిషనర్ శ్రీ అహ్మద్ బాబు గారికి కూడా కలుస్తున్నారు. మేము ఇదే విషయం మీద వైఎవల్ కాసవ్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. 10వ తారీఖున మాకు స్టేట్ ఈసీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. అయిపోయిన తర్వాత 11వ తారీఖుని గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి కూడా దీని మీద రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.